యా. సో ఈ మాడ్యూల్కి సంబంధించి ఇక్కడ సేల్స్ఫోర్స్ లో లింక్ ఇచ్చారు. కాకపోతే నేను ఇది కూడా పెట్టాను, నేను నా ఇంకో లింక్. ఓకే, అది ఓపెన్ చేయి. కళ్యాణ్ ఇప్పుడు ఈ రీసెట్ వరకు చేశాను. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ సిఎల్ఐ ఇది ఎక్కడ ఉంది? ఏది అంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇన్స్టాల్ సేల్స్ ఫోర్ సిఎల్ఐ కదా? నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ సేల్స్ఫోర్స్ చేయాలి. అందులో లింక్ ఇస్తారు. అదే ట్రయల్ హెడ్ మాడ్యూల్లో లింక్ ఉంటుంది. ఆ మాడ్యూల్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, ఇది ఓకే, ఇది కాపీ చేసి ఆ, ఓకే సేల్స్ ఫోర్ సిఎల్ఐ గైడ్. ఓకే ఓకే ఓకే. మనకి 86 డౌన్లోడ్ చేయాలా? 86 డౌన్లోడ్ చేయాలి, అదే బెటర్. నా ఇది సెకండ్ లైన్ అప్డేట్ అని ఇచ్చారు కదా, అది కొంచెం ఎస్ఎఫ్ అప్డేట్ అని చెప్పి పని చేయట్లేదా కమాండ్? కమాండ్ ప్రాంప్ట్ లో కొట్టాలా? కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఇక్కడ కన్ఫర్మ్ ద సిఎల్ఐ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్, దానికోసం చెక్ చేసుకోవాలి కదా సిఎల్ఐ ఇన్స్టాల్ అయిందా లేదా మరి అని. ఇన్స్టాల్ అవుతారా అసలు డౌన్లోడ్ చేసిన తర్వాత? ఇన్స్టాల్ చేశాను అన్న, ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కంప్లీట్ పాత్ ఇవన్నీ అడిగిందా? అడిగిందన్న. పాత్ చెక్ చేసేయాలి. అన్ని చెక్ చేసేసిన తర్వాత మనకి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళు. కమాండ్ ప్రాంప్ట్ నాకు కనిపించలేదా, అందరికి కనిపించలేదా? అందరు అయిందా అసలు? కనిపిస్తలేదు. ఓకే, అది చేయలేదు.
ఓకే. ఇప్పుడు ఓకేనా అన్న? యా. ఎస్ఎఫ్ అప్డేట్ క్లిక్ చేయి, ఎంటర్. అప్డేటింగ్ అని చెప్పి పడుతుంది. లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. ఈ సేల్స్ సిఎల్ఏ అంటాం అనమాట. అసలు సేల్స్ సిఎల్ఏ ఏంటి అంటే మనము ఒక్క నిమిషం. ఓకే, డన్. ఇన్స్టాల్ అయిపోయింది ఇది. అయితే సిస్టంలో కొన్ని కమాండ్స్ రన్ చేయాల్సి వస్తుంది మనకి. ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ప్రాజెక్ట్ లోన్ చేసుకోవాలన్నా, ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి అని చెప్పిన, ఇంకేదైనా క్లాసెస్ క్రియేట్ చేయాలన్నా, లైటింగ్ వెబ్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలన్నా, సో ప్రతి దానికి డిప్లాయ్ చేయాలన్నా, మన సిస్టమ్ లోకల్ డెవలప్ చేసిన కోడ్ని సర్వర్కి డిప్లాయ్ చేయాలి అన్నా, ప్రతి దానికి ఒక కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ కమాండ్స్ సేల్స్ ఫోర్స్ సిఎల్ఏ మీద రన్ అవుతాయి. ఓకేనా? జావా ప్రోగ్రామ్ రన్ కావాలంటే జావా ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, అట్లా సేల్స్ ఫోర్స్ సంబంధించి ఏమైనా రన్ కావాలి అంటే కమాండ్స్ కానీ కోడింగ్ కానీ ఏది కానీ మనకి సేల్స్ ఫోర్స్ సిఎల్ఏ అని ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే. రన్ అని వచ్చిందన్న, అంతేనా క్లోజ్ చేసాను? డన్. డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. అందరికి వచ్చేసిందా ఇది? ఎవరైనా స్టక్ అయ్యారా? ఇక్కడ పవర్ లేదు కళ్యాణ్, వచ్చిన కూడా వేస్తాను. ఓకే, ఓకే, ఓకే. కళ్యాణ్ ఒకసారి నేను స్క్రీన్ షేర్ యా చేస్తాను. యా యా యా. ఓకేనా? ఇది 64 ఇది చేశాను దీంట్లో. ఓకే. ఇదే కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. యా. ఓకే. ఓకే, ఆఫ్టర్ దిస్ కళ్యాణ్. ఇప్పుడు ఆ డౌన్లోడెడ్ ఫైల్ మీదకి వెళ్ళాను. ఓ డౌన్లోడ్ అయిపోయింది కదా, ఓపెన్ చేసాము. యా. ఓపెన్ చేసాం. అది కాదు అంటే ఇన్స్టాల్ అయిపోయిందా? ఇన్స్టాల్ అయిపోయినట్టే. క్లిక్ చేశారు కదా, డబుల్ క్లిక్ చేశారు కదా కార్కి. అవును అవును, ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ అంతా అయిపోయింది. యా. నెక్స్ట్ కింద కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్. ఓకే. ఓకే, 1 సెకండ్. నౌ ఓకే. ఎస్ఎఫ్ స్పేస్ అప్డేట్.
ఇది సిఎల్ఐ అంటే ఏంటి కళ్యాణ్? ఇది సిఎల్ఏ అంటే లైక్ ఇప్పుడు మనకి జావా రన్ కావాలంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అవన్నీ అంటాం కదా. అవును, అవును. సో అలా సిఎల్ఏ అనేది ఎందుకు అంటే సిఎల్ఏ యూజ్ చేసుకొని మనము సేల్స్ఫోర్స్కి సంబంధించిన ఎన్నో కమాండ్స్ కానీ ఇవి కానీ రన్ చేస్తాం అనమాట. ఓకే, ఓకే, ఓకే. అయిపోయిందా? డన్. ఓకే 2.5. క్లియర్. యా, క్లియర్. వన్ సెకండ్. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్స్. ఓకే. భార్గవ్, షేర్ చేయండి. పర్లేదు. In our next step, we set up our local development environment with Visual Studio Code. We won't check any of your setup. Click verify step to go to the next step in the project. Okay. Yeah. ఓకే డన్. చేస్తున్నారా? అన్న అందరూ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్, అందరిది కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఓకే ఓకే అన్న, స్టార్ట్ చేయొచ్చా నెక్స్ట్ ఇది? ఓకే, ఓకే, ఓకే. నా వైపు నుంచి అయితే ఓకే. Set up Visual Studio Code. Follow along with trial together. Want to follow along with an expert. నా ఈ వీడియో ప్లే చేయాలా లేకపోతే జస్ట్ స్టెప్స్ చూసుకోవాలా? స్టెప్స్ చూసుకోవాలి, అవసరం లేదు. Install Salesforce extension for Visual Studio Code. VS Code is the go-to code editor for Salesforce developers. It's free, open source, and available for Windows, Linux, and macOS. This editor has easy to install extensions for syntax highlighting, code completion, and more. In this project, we install Visual Studio Code and recommend Salesforce extension pack. Download and install the latest version of VS Code for your operating system. If you already have Visual Studio, there's no need to install.
భార్గవ్ అవును. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ లెఫ్ట్ సైడ్ లో ఉంది, అదేనా నువ్వు క్లిక్ చేసింది? డౌన్లోడ్ ఓకే, క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. డైరెక్ట్ ఓకే అవుతుంది. మనోజ్ ఓకే. విఎస్ కోడ్ డౌన్లోడ్ చేయాలా? విఎస్ కోడ్ అక్కడ ఫస్ట్ స్టెప్ లో విఎస్ కోడ్. ఓకే, ఇది జావాదే కదా వర్షన్? చాలా కాదు, రీసెర్చ్ కూడా జావా టూల్. ఆల్రెడీ ఉందా నా దాంట్లో జావాది, అంటే వేరేది నాకు వేరేది. యా లేదు ఇది నా మీకు దాంట్లో ఒకసారి కూడా స్క్రీన్ ఉన్నా. షేర్ చేయి. విజువల్ స్టూడియో కోడ్ లేటెస్ట్ ఉందో చూడండి ఒకసారి. ఉంటుంది మ్యాక్సిమం, మీరు కోడింగ్ చేసి ఉంటే ఎప్పుడో ఒకసారి ఉంటుంది. జావా చేసి ఉంటే ఎక్లిప్స్ ఉంటుంది. విజువల్ స్టూడియో కోడ్ ఉంది, ఉంటుంది. విఎస్ కోడ్ రెండు ఉన్నాయి. విఎస్ కోడ్ ఉందా? నో ప్రాబ్లం. అయితే అన్న ఇది నా దాంట్లో కూడా ఉంది కానీ ఇది సెటప్ చేస్తుంది. సిఎల్ఐ కోసం సపరేట్ ఏదో ఉన్నట్టుంది. ఇది క్లిక్ చేస్తే అది సపరేట్ సెటప్. చేసేసేయండి. సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఉన్న డిలీట్ చేసేసి మళ్ళీ ఇస్ ఇట్ కంప్లీటెడ్? యా కంప్లీటెడ్ భార్గవ్, డౌన్లోడ్ అయింది అది విజువల్ స్టూడియో. ఫినిష్ చేయండి అన్న, ఇన్స్టాలేషన్ ఫినిష్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ కోడ్ అండ్ ఎడిటర్, యాడ్ టు పాత్, ఈ రెండు చెక్ చేసి ఉన్నాయి. క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ ఇదంతా అవసరం లేదు కదా, అదే జస్ట్ నెక్స్ట్. ఫస్ట్ నెక్స్ట్ ఫినిష్. క్రియేట్ పాత్ అన్ని చెక్ చేయండి. అన్ని చెక్ చేయాలన్న. ఆ, దాంట్లో ఒక అయితేనే టూ కదా మాకు ఐకాన్ ఒక వస్తుంది. టూ అది అయిపోయింది కళ్యాణ్ మరి. యా ఓకే నో ప్రాబ్లం. యాడ్ టు పాత్ ఏం చేయలేదు కదా. ఆహాహా. సరే, వచ్చా, ఓపెన్ కూడా అయిపోయింది, వచ్చింది నాకు ఓకే విజువల్ ఓకే. స్టూడియో. అంటే అది ఓపెన్ చేసిన తర్వాత సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్ని ఇన్స్టాల్ చేయాలి. అన్న ఇది ఫస్ట్ దేనా వర్షన్ 61.12. భార్గవ్ నువ్వు ఏమైనా చేస్తున్నావా? నాకు స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు. ఇది విఎస్ కోడ్ లో ఎక్స్టెన్షన్ యాడ్ చేసాను, అది కనిపించట్లేదా? ఆహా, నా ఇది మీది స్క్రీన్ కనిపించట్లేదు అట్లా. స్టక్ అయిపోయింది యాక్చువల్లీ. ఒక్క నిమిషం.
ఇది అన్న సేల్స్ ఫోర్స్. విఎస్ కోడ్ లో ఏ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలి? ఇక్కడ చాలా ఉన్నాయి, దాంట్లో ఏది చేయాలో అర్థమవుతలే నాకు కూడా. ఇక్కడ థర్డ్ స్టెప్ లో సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్ అని ఉందన్న, అది కాపీ చేసి పేస్ట్ చేయండి ఎక్స్టెన్షన్స్ లో. ఓకే. నా దగ్గర విఎస్ కూడా డిలీట్ చేసేయాలా బాగా? లేదు లేదు, దాంట్లోనే అప్డేట్ అయింది, అది జస్ట్ ఎక్స్టెన్షన్ యాడ్ అయినట్టు అప్డేట్ అయింది, ఉన్నట్లోనే అప్డేట్ అయింది. అప్డేట్ అప్డేట్ చేయాలి అది? ఇంతకుముందు చేసావా మ్యాక్ ఓఎస్ లో డౌన్లోడ్ చేసినావా అది? డౌన్లోడ్ ఉంది అది, అంటే ఆ, ఇంతకుముందు upload చేసిన. ఇంతకుముందు ఫస్ట్ స్టెప్ లో డౌన్లోడ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విఎస్ కోడ్ అని ఉంది చూడు, అది క్లిక్ చేసినాం, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసినాం. నాది ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది అది. ఆహా, అయినా కూడా ఇన్స్టాల్ అయి ఉన్నా ఇది అక్కడ ఫస్ట్ స్టెప్ లో ఉన్న దాని మీద క్లిక్ చేస్తే అయిద్దంట. అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవుతుంది. ఏ అవసరం లేదు, 11 ఉన్న ఏం కాదు వర్షన్. బ్రో ఇది పేస్ట్ చేస్తేనే ఇవి చాలా వస్తున్నాయి. దీంట్లో ఉన్న ఫోర్త్ లైన్ లోది నేను పెట్టాను. ఫస్ట్ అన్నమాట ఇది సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు షేర్ అవుతుంది అన్న స్క్రీన్. అవుతుంది. ఓకే. ఇది ఫస్ట్ సేల్స్ అది ఫోర్స్ అది ఎక్స్టెన్షన్ 1.4 MB ఉంది, అదేనా? 1.5. ఓకే, వచ్చింది. Search for Salesforce extension package. Launch will ఈ స్క్రీన్ షేర్ మళ్ళీ పోయింది భార్గవ్ ఇది. ఇప్పుడు వస్తున్నాను. వస్తుంది ఇట్లా ఇప్పుడు వస్తుంది. వస్తుంది. ఫస్ట్ సజెషన్ అదేనా? సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్, ఎక్స్టెన్షన్స్ ఫర్ డెవలపర్. ఫస్ట్ ఏం చేయాలి? క్లిక్ ఇన్స్టాల్ అంతేనా? అంతే.
నెట్ స్లో ఉందనుకుంటా భార్గవ్ నీ దగ్గర. నేను మీది అయిపోయిందా అన్న? ఇన్స్టాలింగ్ అయిపోయిందా మీది? ఆ, అయిపోయింది. ఇట్స్ ఓకే కానీలే, పర్లేదు. యా, మీరు షేర్ చేయండి. పర్లేదు భార్గవ్, చెయ్యి. పర్లేదు చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పి, కమాండ్ షిఫ్ట్ ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇన్స్టాల్ అని వచ్చింది ఇక్కడ. ఆల్రెడీ హావ్ బీన్ ఇన్స్టాల్డ్ విజువల్ స్టూడియో కోడ్. చేస్తున్నాను, స్క్రీన్ షేర్ చేసిన. స్క్రీన్ షేర్ చేసిన, కనిపించలేదా? వచ్చింది ఇప్పుడు వచ్చిందా? యా, ఓకే. ఇది అయిపోయినట్టే కదా, ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది నాకు. అంతే ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ దీనికి పోవాలి మళ్ళీ. కంట్రోల్ షిఫ్ట్ పి అని ఉంది చూడండి. ఓపెన్ ది In కమాండ్. in Visual Studio, open the command palette by pressing Ctrl Shift P. Enter. సో ఇక్కడికి వచ్చి Ctrl Shift P. ఓకే. SFTX. దీంట్లో ఇది SFTX. Create default scratch origin. Create a default scratch origin. Any because lighting web component and you won't check on me. ఇది కనిపించట్లేదు కదా, క్రియేట్ డిఫాల్ట్ స్క్రాచ్ ఆర్జిన్. అది క్లిక్ చేయండి, అది క్రియేట్ అని. ఇదా ఫస్ట్ ఫస్ట్దా? Create and set up project. ఓకే, యాక్టివేటింగ్ ఎక్స్టెన్షన్స్. మీకు ఏమొచ్చిందని అక్కడ క్రియేటెడ్ డిఫాల్ట్ స్క్రాచ్ వచ్చిందా? కింద వచ్చినాయి చూడండి, షో అక్కడ కింద రీసెంట్లీ యూజ్డ్ దాంట్లో ఒక్క నిమిషం. షో చిన్న నీకు స్క్రోల్ అవ్వట్లేదు. రాలేదు, నేను చూస్తున్నా, నాకు కరెంట్ లేదు నాకు. అందులో షో అవుతుంది, క్లోజ్ కాదు. నన్నేనా బ్రో? నిన్నే బ్రో, ఓకే, స్క్రీన్ మీరే కదా. అవును.